అగ్నివీర్ పథకం ఈ ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపిందా? అగ్నివీర్ స్కీమ్ గురించి మీకు తెలుసు. ఆర్మీ రిక్రూట్మెంట్లో ఒక కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అంటే సైన్యంలో 20 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయి ఎక్స్ సర్వీస్ బెనిఫిట్స్తో పెన్షన్తో ఉండే పద్ధతి కాకుండా 4 ఏళ్ల పాటు అగ్నివీర్గా ఉంటారు. ఈ అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అందులో కొద్దిమంది మాత్రమే సైన్యంలో ఫుల్ టైమ్గా రిక్రూట్ చేస్తారు. మిగతా వాళ్లకు కొంత కంపెన్సేషన్ ఇచ్చి పంపించేస్తారు. ఈ అగ్నివీర్ స్కీమ్ పైన చాలా డీటెయిల్గా నేను గతంలో మాట్లాడాను. సో ఈ అగ్నివీర్ స్కీమ్ను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తన ఎన్నికల్లో ఒక ప్రధాన అస్త్రంగా నార్త్ ఇండియాలో మార్చింది. మన సౌత్లో దాని గురించి పెద్దగా ప్రస్తావన లేకపోయినా నార్త్లో ఒక ప్రధాన అంశంగా ఉండేది. అగ్నివీర్ స్కీమ్ మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. ఈవెన్ సైన్యాధిపతిగా పనిచేసిన మనోజ్ ముకుంద్ నరవాణి కూడా ఆయన ఆటోబయోగ్రఫీ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని ఇంకా రిలీజ్ కాలేదు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో సైన్యానికి కూడా ఇది తెలియకుండా ప్రవేశపెట్టబడింది. మేము కూడా ఆశ్చర్యపోయాం. మేమే కాదు, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా ఈ స్కీమ్ వచ్చేదాకా తెలియదు, పోయాం అని పేర్కొన్నారు. ఆ కామెంట్స్, ఆ పుస్తకంలో ఆయన రాసిన కామెంట్స్ వచ్చాక ప్రస్తుత సైన్యాధిపతి క్లారిఫికేషన్ ఇచ్చాడు. లేదు, సైన్యం ఎక్స్టెన్సివ్గా కన్సల్టేషన్ చేసే నిర్ణయం తీసుకున్నామని. కానీ అగ్నివీర్ స్కీమ్ అమలులోకి వచ్చిన సమయంలో ఆర్మీ చీఫ్గా ఉన్న అతను తన ఆటోబయోగ్రఫీలో రాశాడు. సో ఇది మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలే కాదు, బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ లాంటి వాటికి కూడా అభ్యంతరం ఉంది. ఇప్పుడు అందుకే ఎన్నికల తర్వాత జేడీయూ క్లియర్గా చెప్తుంది అగ్నివీర్ స్కీమ్ ఉండకూడదు అని. బహుశా వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నట్లే మోడీ ప్రభుత్వం కూడా అగ్నివీర్ స్కీమ్ కూడా వెనక్కి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మిత్రపక్షమైన జేడీయూ తన ఫస్ట్ రెస్పాన్స్లోనే ఈ అగ్నివీర్ స్కీమ్ పైన అభ్యంతరం ప్రకటించారు. ఇక అగ్నివీర్ స్కీమ్ మరి ఎన్నికలలో బీజేపీని దెబ్బతీసిందా అంటే క్వాంటిఫై చేయలేం. ఎందుకంటే ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయడానికి అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఏ ఒక్క ఫ్యాక్టరు ఎంత మేర పనిచేసిందని లెక్కించలేం. కానీ అగ్నివీర్ స్కీమ్ బాగా ఇష్యూ అయి ఆర్మీ ప్రధానంగా రిక్రూట్మెంట్ ఉండే స్టేట్స్ యూపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్. ఈ 4 రాష్ట్రాల్లో ప్రధానంగా రిక్రూట్మెంట్ ఆర్మీకి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచో, తెలంగాణ నుంచో, తమిళనాడు, కేరళ నుంచో ఆర్మీ రిక్రూట్మెంట్ రిలేటివ్లీ తక్కువ. మన దగ్గర మెగా డిఎస్సీల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మన దగ్గర గ్రూప్ 1 పైన ఆసక్తి ఉంటుంది. ఆఖరికి కానిస్టేబుల్ జాబ్ అయినా ట్రై చేస్తారు, కానీ సైన్యం జాబ్స్కి వెళ్ళే వాళ్ళు తక్కువ. సో కానీ నార్త్ ఇండియాలో ఎక్కువ. అందువల్ల ఈ 4 రాష్ట్రాలు ప్రధానంగా ఆర్మీకి రిక్రూట్మెంట్ కంట్రిబ్యూట్ చేసే 4 స్టేట్స్ యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా. ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ దెబ్బతింది. ఇప్పుడు పంజాబ్లో బీజేపీకి ఓటు శాతం పెరిగింది 9.6% 18.6. కానీ ఏ పార్టీతో పొత్తు లేకపోవడం వల్ల సీట్ రాలేదు. ఆ ఉత్తరప్రదేశ్లో అయితే 62 స్థానాలు 2019లో వస్తే ఇప్పుడు 33కి పడిపోయింది. భారీగా దెబ్బతింది. సగం బీజేపీ బలం పడిపోయింది. అలాగే రాజస్థాన్లో 25కి 25 2014లో 2019లో బీజేపీ గెలుచుకుంటే ఈసారి 11 సీట్లు కోల్పోయింది. హర్యానాలో కూడా బీజేపీ దెబ్బతిన్నది. అంటే చాలా క్లియర్గా అగ్నివీర్ స్కీమ్ ఎక్కడైతే కన్సర్న్గా ఉందో, ఆర్మీ రిక్రూట్మెంట్ ఒక ప్రధాన ఆస్పిరేషన్గా యువతరంలో ఉందో అక్కడల్లా బీజేపీ దెబ్బతిన్నది. అందువల్ల ఇది అగ్నివీర్ స్కీమ్ కూడా మోడీ దెబ్బ తగలడంలో, బీజేపీ దెబ్బలను ఎంతో కొంత ప్రభావితం చేసింది అనటానికి ఒక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా మనకు కనబడుతుంది.